50 కిలోమీటర్ల దూరంలో యాదగిరిగుట్టపై లక్ష్మీనరసింహస్వామి కొలువుదీరినాడు. ఈ దేవాలయం తెలంగాణలోనే ప్రముఖ పుణ్యక్షేత్రంగా పేరు గావించింది. పూర్వంలో యాద మహర్షి అనే ముని ఇక్కడ తపస్సు చేయడం వల్ల నరసింహుని దర్శనం పొందాడని భక్తులు చెప్తున్నారు. యాద మహర్షి పేరు మీదుగా యాదగిరిగుట్టగా పిలువబడుతుంది. నమస్కారం అండి. నా పేరు రమేష్. మాది సూర్యాపేట. నేను యాదగిరిగుట్టకి ప్రతి సంవత్సరం వస్తూ ఉంటాను. ఇక్కడ విశిష్టత ఏమిటి అంటే, ఈ యాదగిరిగుట్టకి వచ్చిన వారి కోరిన కోరికలు తీరుస్తారని, తర్వాత వాళ్ళ కోరికలు నెరవేరగానే వచ్చి ఇక్కడ మొక్కులు చెల్లించడం చాలామందిని చూస్తూ ఉంటాము. మేము అలాగే వచ్చున్నాము. అలాగే ఈ గుడి యొక్క విశిష్టత ఏంటంటే, అప్పటి కాలంలో యాద మహర్షి అనే ఒక ఋషి ఈ కొండ ప్రాంతంలో తపస్సు చేస్తూ ఉండగా ఒక లక్ష్మీ నరసింహస్వామిని నాకు దర్శనం కావాలని ముని అడగగా, దేవుడు నరసింహస్వామి అనే అతను ఎమ్మటే దేవుడు ప్రత్యక్ష దైవంగా అతనికి ప్రత్యక్షమవుతాడు. అవగానే ఒక లక్ష్మీ ఉగ్ర నరసింహ రూపం టైప్లో ఆయన కనిపించగానే, స్వామి మీరు ఉగ్ర రూపంలో ఉంటే జనాలు ఇట్లా భయపడతారు, ప్లస్ వాళ్ళకి కొంచెం ఒక శాంత రూపంలో కావాలని అడగగా వెంటనే ఆయన లక్ష్మీ నరసింహస్వామి అవతారంలో శాంతమూర్తిగా దర్శనమివ్వడం జరిగింది. ఇక్కడ ఈ యాదగిరిగుట్టలో యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి అని పేరు. ఇక్కడికి వచ్చిన భక్తులు కూడా చాలామంది తమ తమ కోరికలు, పాతగుట్ట కొత్తగుట్ట అని రెండు ఉంటాయి. అసలు ఫస్ట్ యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి పాతగుట్టలో వెలిసినట్టుగా ఇక్కడ పురాణ కాలం నుంచి చెబుతున్నారు. అలాగే అక్కడ లక్ష్మీ నరసింహస్వామి పాతగుట్టలో అక్కడ దర్శనమిచ్చిన తర్వాత ఆయన నడుచుకుంటూ గుర్రాల మీద ఇక్కడ కొత్తగుట్టకు వచ్చినట్లుగా చరిత్రకారులు, ఇక్కడ ఉన్న కొంతమంది రాజులు వాళ్ళు చాలామంది చెప్పున్నారు. వాళ్ళ చెప్పేదాన్ని బట్టి మేము కూడా అది నిజమే అన్నట్లుగా మేము అనుకుంటున్నాము. అయితే ఇక్కడ ఈ లక్ష్మీ నరసింహస్వామి రెండో దేవస్థానంగా ఇప్పుడు పైన పెద్ద గుట్టగా ఏర్పడ్డాడు. అక్కడ లక్ష్మీ నరసింహస్వామి ఈ భువనగిరి హైదరాబాద్ నుంచి మన వరంగల్ వెళ్ళే రూట్లో యాదగిరిగుట్ట 50 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక్కడ చాలా ఎవరికైనా వచ్చి కోరికలు కోరుకుంటే వారి యొక్క కోరికలు వెంటనే నెరవేరుతాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నామండి.